ఇదిగో సార్. సారీ మేడం, టైం అయిపోయింది. అయ్యో, డబ్బు చాలా అవసరం అండి, ప్లీజ్. సారీ అని చెప్పాను కదా. హలో లత. హలో, శేఖర్ గారా? టోకెన్ బ్రదర్. ఆడపిల్ల అడుగుతుంటే కాదండానికి నోరెలా వచ్చిందిరా నీకు? నీకేం బ్రదర్, బ్రహ్మచారివి. 6 గంటలకల్లా ఇంటికి చేరకపోతే మా ఆవిడ ఊరుకోదు. ఇవాళ సినిమా ప్రోగ్రాం కూడా పెట్టుకుంది. మీరు ఈ సీట్లో ఉన్నారే? ప్రమోషన్ వచ్చిందిలే. ప్రమోషన్ కాదు, డీప్ ప్రమోషన్. మీ ఆఫీసులో ఏమన్నా ఖాళీలు ఉన్నాయా? ఏ, ఆడపిల్లలతో పాటు ఉద్యోగం చేయాలని సరదా పుట్టిందా? అబ్బే, నాకు కాదు, వసంతకి. ఓ, వసంతక? నాతో ఎప్పుడు మాట మాత్రం కూడా అనలేదే. పాపం వాళ్ళ తాతయ్యకి జబ్బుగా ఉంది కదా, ఇంట్లో ఇబ్బందిగా ఉండి ఎక్కడైనా ఉద్యోగం ఉంటే చూడమని చెప్పింది. ఉద్యోగం అయితే ఖాళీగానే ఉంది. ఒక ఆవిడ మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళింది. ఆవిడ వస్తే వెళ్ళటానికి ఇంకొక ఆవిడ సిద్ధంగానే ఉందిలేండి. ఆవిడ వస్తే ఆవిడ సిద్ధంగా ఉందా? వసంతని రేపు సాయంత్రం మా ఆఫీస్కి రమ్మని చెప్పండి. ఈలోగా మా మేనేజర్తో మాట్లాడతాను. థ్యాంక్స్. నమస్కారం నాయనమ్మ గారు. ఏంటి ఇంకా కుడుతున్నారేంటి? నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదు నాయన. ఓహో, అయితే జర్మనీ మందు మీ తత్వానికి పనిచేయలేదన్నమాట. మీరు అలా వచ్చి కూర్చోండి. కొంచెం కాలేజీలో పెట్టండి. ఇది జపాన్ మందు, మీ నొప్పి టపాలమని పోతుంది చూడండి. ఎక్కడైనా గారు? ఇదిగో ఇక్కడ నాయన. అమ్మో, ఎంతలా వచ్చింది. బామ్మగారు కుడుతున్నాడు రా తైరు. పిచ్చి బామ్మరా. బామ్మ 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 బామ్మ. చూడండి నాయనమ్మ గారు, నా చెయ్యి పడిందంటే ఎలాంటి నొప్పైనా సరే ముచ్చికి 3 రోజుల్లో ఉఫ్ఫని ఎగిరిపోవాల్సింది. మీరు నా మాట నమ్మాలి. అయ్యయ్యో, చూడు నాయన, ఆ శేఖర్ అనే అబ్బాయి ఉన్నాడే, అతను ఎటువంటి వాడంటావు? అటువంటి విషయాలు నన్ను అడగండి నాయనమ్మ గారు. ఒకరి గురించి చెడు చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే మంచివాడు కాదంటావు. అటువంటి మాటలు నాతో చెప్పించకండి నాయనమ్మ గారు. ఏ నాయనమ్మ గారు, నొప్పా? మరే నాయన, ఇంతటి నొప్పి రేపు ఈ పాటి నయం కాకపోతే నన్ను అడగండి. తాతయ్య, నీకు మందులు, టానిక్, హార్లిక్స్ అన్నీ తీసుకొచ్చాడు. ఏమిటమ్మా, ఏమిటివన్నీ? అంతా చెప్తానుగా. అమ్మమ్మ, తాతయ్య, రేపు ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకొస్తాను. నీకు త్వరలోనే నయమైపోతుంది. టానిక్ తీసుకో. తాతయ్య, తెలుసమ్మా, నాకు తెలుసు. నువ్వేం చేశావో నాకు తెలుసు. తాతయ్య, కలలో కూడా అనుకోలేదమ్మా ఇలా అవుతుందని. నేను బ్రతుకుండగానే ఈ బాధ్యతలన్నీ నేనెత్తిన పెడతాయని అనుకోలేదు తల్లి. తాతయ్య, ఎందుకు అలా బాధపడతావు? బాగున్నంత వరకు నువ్వేగా ఈదుకొచ్చావు. పరిస్థితులు ఇలా ఏర్పడ్డాయి, ఏం చేస్తావు? తల్లి, నా కోసం నీ చదువు నాశనం చేసుకుంటావా? నేడో రేపు రాలిపోయే ఈ పండుటాకు కోసం పచ్చని నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావా? ఇంకెందుకమ్మా నేను బ్రతకడం? తాతయ్య, అన్నీ తెలిసిన వాడివి నువ్వే ఇలా అంటేలా? ఇదంతా నీకోసమే అని ఎందుకు అనుకోవాలి? ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఎంతకాలం ఇతరుల సాయం మీద ఆధారపడతాం? అది మనకు మాత్రం మర్యాద? ఆలోచించు తాతయ్య. నిజమేనమ్మా, నిజమే. కానీ తల్లి, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. ఏమిటి తాతయ్య? నాకు 2-3 నెలల్లో నయమైపోతుందంటావా? తప్పకుండా నయమవుతుంది తాతయ్య. మరి నాకు నయమైతే మళ్ళా నువ్వు చదువుకుంటావమ్మా? నిజంగా చదువుకుంటావా? అలాగే తాతయ్య. పోనీలేమ్మా, ఆ ఆశతోనే బ్రతుకుతాను. బ్రతకడం కాదు, 2 నెలలు అన్నది నెలలో కోలుకుంటాను. 1 నెలేగా చెయ్యమ్మా, ఉద్యోగం చెయ్యి. ఏమిటేమిటి ఉద్యోగం వెలగబెట్టమంటున్నారా దాన్ని? ఆడపిల్లలు ఉద్యోగాలు చేయటం మొదలు పెడితే మన అదుపులో ఉంటారా? పరువు ప్రతిష్టలు నిలుస్తాయా?
పరువు ప్రతిష్ట నిలిచేది పిల్లల స్వభావాలను బట్టి కానీ వాళ్ళు చేసే ఉద్యోగాలను బట్టి కాదే. ఏమో నాకు మాత్రం ఈ చదువులు ఉద్యోగాలు సుతరాము ఇష్టం లేదు. మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. అప్పో సప్పో చేసి దానికి ఆ 3 ముళ్ళు వేయించండి అంటే నా మాట విన్నారా? చదువు అని ఎంతవరకు తెచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఏమవుతుంది? మనం కళ్ళు మూసుకు కూర్చుంటే ఎంతవరకైనా వెళుతుంది. అసలు ఈ ఉద్యోగం అంటూ రేపెట్టింది ఆ శేఖరగాడు కాదు. పాపం అతనేం చేశాడే? బుద్ధిమంతుడు, మన మంచి కోరేవాడు. మంచి కోరేవాడే. ఆ మంచి ఎందుకో ఎవరి మీదో మీకేం తెలుసు. మీ దగ్గర ఈ నక్క వినయాలు చూపించకపోతే అర్ధరాత్రి వేళ అమ్మాయితో కబుర్లు చెప్పడానికి ఎలా వీలవుతుంది? ఏమిటా పిచ్చివాగుడు? ఏం లేదు తాతయ్య, అమ్మమ్మ నా మంచి కోరే చెప్తోంది. ఆడపిల్లని నాకెక్కడ చెడ్డ పేరు వస్తుందో అని అమ్మమ్మ భయం. నా తల్లి, నీ మేలు కోరి కాకపోతే ఈ ముసలి దానికి ఇంకేం కావాలి చెప్పు. తల్లి పోయిన నాటి నుంచి తల్లినై పెంచాను. నువ్వు హాయిగా ఒక ఇంటి కోడలి వయసు పడితే చూడాలని ఉంటుందమ్మా. మీ అమ్మే ఉంటే. ఊరుకోమ్మమ్మ, ఊరుకో. తాతయ్య కాస్త నయం కానీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పెద్దదాడి కంట తడి పెట్టకు. నా బంగారు తల్లి. అమ్మగారు, పుస్తకమా? పుత్రం. Excuse me, madam. Oh, sorry. Thank you. వసు, ఆకాశంలో జాబిలైనా అందుతుందేమో కానీ దేవిగారి దర్శనం మాత్రం లభ్యం కావడం లేదు. ఈ దీనుడే వచ్చి దర్శనం చేసుకుందాం అనుకుంటే చుట్టూ 1000 జతల కళ్ళు పహరాయిస్తున్నాయి. పోనీ ఎలాగో ధైర్యం చేద్దామంటే అమ్మమ్మ గారి కోరచూపులు కాళ్ళను ముందే బంధించి వేస్తున్నాయి. ఏం చేయను? కాబట్టి నువ్వే కాస్త కనికరించి రేపు ఆదివారం అలా బయటకు వస్తే ఏ ఒంటరి ప్రదేశానికి వెళ్ళి మనసులో విప్పి మాట్లాడుకుందాం. సరేనా? హలో సుజా. రావసు, నీతో ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. నాన్నగారికి ఈ సంబంధం ఎంతో నచ్చిందట. నా అభిప్రాయం అడుగుతున్నారు. ఈ సంబంధానికే సుజా, లక్షణంగా చేసుకోవచ్చు. పెద్ద పోలీస్ ఆఫీసరు, గౌరవమైన కుటుంబం, ఆస్తి అంతస్తు అందం అన్నీ ఉన్నాయి. వివాహానికి ఆస్తి అంతస్తు అందం కాదు ముఖ్యం, మనసు ప్రధానం. మనసు ఇవ్వాలి, పుచ్చుకోవాలి, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. పోనీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పు, నిజం చెప్పు. నీ మనసు ఎవరికైనా ఇచ్చావా? ఎవరా అదృష్టవంతుడు? అదృష్టవంతుడేనంటావా? కాదు మరి. ప్రతిరోజు నిద్ర లేవగానే ఇంత చక్కటి కళ్ళల్లోకి చూసే భాగ్యం అదృష్టం కదూ. ఇంతకీ ఎవరతను? నీకు బాగా పరిచయం ఉన్నవారే. నాకా? ఎవరు? ఆ మాత్రం తెలుసుకోలేవు. శేఖర్. ఆయనకు ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ హృదయం ఉంది. పేదవాడు కావచ్చు, కానీ ప్రేమించగలవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మంచితనానికి మారు పేరు శేఖర్. ఏమంటావు వసు? అవును. మరి నీ అభిప్రాయం చెప్పు. అది కాదు సుజా, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకున్నావా? ఏ కాదంటారేనా? కాదు సుజా, నాన్నగారితో చెప్పే ముందు ఆయన ఒక్క మాట అడిగితే మంచిదేమోనని. నేనుగా ఎలా అడుగుతాను? పోనీ నా తరఫు నువ్వు అడగరాదు? నేనా? ఏ అడగచ్చు, కానీ స్వయంగా నువ్వే తెలుసుకుంటే ఆ ఆనందం తృప్తి వేరేనంటావు. సరే, ఇవాళే అడుగుతాను. సాయంత్రంలోగా నీకు ఆ కమ్మని కబురు చెప్తాను. కబురు వినగానే ఎగిరి రావాలి. శేఖర్, ఫోన్ వచ్చిందిరా. ఎక్కడి నుంచి? ఆడపిల్ల గొంతులా ఉంది. అడిగితే ఏం బాగుంటుందని ఊరుకున్నా. పాపం త్వరగా వెళ్ళు.